పహల్గామ్ ఉగ్రదాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న వెంటాడి మరి చంద్రమౌళిని ముష్కరులు కాల్చివేశారు. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరం చూపలేదు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి అయిన చంద్రమౌళి మృతదేహాన్ని సహచరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖకు చేరుకోనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ముష్కరుల దాడిలో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి మృతి చెందారు. వీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చంద్రమౌళి మరియు వారి భార్య నాగమణి, మరొక కుటుంబం మొత్తం 4 విశాఖ నుంచి వెళ్లారు. వీరు నిన్న సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. అయితే చాలా బాధాకర విషయం, చంద్రమౌళిని ముష్కరులు వెంటాడి మరీ చంపారు. ఆ చంపుతున్న సమయంలో కూడా వారు ఆ ముష్కరులను బర్తిమాలినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెప్తున్నారు. కానీ ఏ రకంగా కూడా వినిపించుకోకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో చంద్రమౌళి మృతి చెందారు. చంద్రమౌళి మృతి చెందినటువంటి అంశాన్ని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకి తెలియజేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ చెందినటువంటి అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. చంద్రమౌళి మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించారు. చాలా బాధాకర విషయం, చంద్రమౌళి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా కాశ్మీర్ పర్యటన కోసం 18వ తారీఖు వెళ్లారు. అయితే నిన్న సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. తొలుత వారి ఫోన్ ఏ రకమైన సమాచారం అందట్లేదని నిన్న వారి భార్య సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దారుణమైన సంఘటన అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి చంద్రమౌళిగా గుర్తించారు. ఇప్పటికే సమాచారాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారు. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చంద్రమౌళి కుటుంబ సభ్యులంతా కూడా పర్యటన కోసమని కాశ్మీర్ వెళ్ళారు. బైసరన్ ప్రాంతం అంటే ఒక చక్కటి ప్రదేశం, ఒక రకంగా చెప్పాలంటే స్విట్జర్లాండ్ అంటారు, భారతదేశం స్విట్జర్లాండ్గా భావించేటువంటి బైసరన్ ప్రాంతంలో పర్యటన కోసమని చంద్రమౌళి కుటుంబం వెళ్ళింది. కానీ బాధాకరమైన అంశం, ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి మృతి చెందారు. మిగిలినటువంటి వారు ఇటు మరొక కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉన్నారని ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే చంద్రమౌళి మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకొస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ తెలియజేసింది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.